హాయ్ వివర్స్, మనం వచ్చేసి మహాభారత కథలో వచ్చేసి 17th చూస్తూ ఉన్నాము. ధృతరాష్ట్రకి చింత. మహాభారత కథలో వచ్చేసి 7th స్టాండర్డ్. ధృతరాష్ట్రకి చింత, ధృతరాష్ట్రుని యొక్క చింత, బాధపడుతూ ఉన్నాడు. జబ్ ద్రౌపదీకి సాత్ లేకర్ పాండవ్ వన్ కి ఓర్ జానే లగైతే. వాళ్ళందరూ పాండవులు వచ్చేసి వనవాసం చేయడానికి రెడీ అయ్యారు, బయలుదేరుతూ ఉన్నారు. తో ధృతరాష్ట్రనే విదుర్ కో బులా भेजा और पूछा, విదుర్ పాండుకి బేటే ఔర్ ద్రౌపది కైసే జా రహే హై. ఈ విధంగా అడుగుతున్నాడు విదురుణ్ణి. పాండురాజు కుమారులు ద్రౌపదిని తీసుకుని ఎటువైపుగా వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అని అడిగాడు. మై కుచ్ దేక్ నహి సక్తా హూ, నేను చూడలేకపోతున్నాను. తుమ్హీ బతావో, నువ్వే వాళ్ళు ఎలా వెళ్తున్నారో చెప్పు. కైసే జా రహే హై వే, ఎలాగ వెళ్తారు వాళ్ళు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట ధృతరాష్ట్రుడు. विदुर ने कहा, कुंती पुत्र युधिष्ठिर कपड़े से चेहरा ढककर जा रहे हैं. भीमसेन अपने दोनों भुजाओं को निहारता, अर्जुन हाथ में कुछ बालू लिए और बिखेरता, नकुल और सहदेव सारे शरीर पर धूल रमाए हुए क्रमशः युधिष्ठिर के पीछे पीछे जा रहे हैं. ఏ విధంగా వెళ్తున్నారంటే వాళ్ళ చేతిలో ఆయుధాలు ఏమీ లేకుండా వాళ్ళందరూ నిరాయుధ పానులుగా సాధారణమైనటువంటి కాషాయ వస్త్రాన్ని ధరించి వాళ్ళు ఒకరు వెనక ఒకరు వెళుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ద్రౌపదిని బికరే హుయే కేశోం సే సారా ముఖ్ డక్ లియా హై, తన యొక్క ముఖాన్ని వచ్చేసి తన యొక్క జుట్టుతో కప్పివేసేసింది. ఆవిడ ఆన్సు బహాతి హుయి, అంటే ఏడుస్తూ ఉన్నది. युधिष्ठिर का अनुसरण कर रही है, युधिष्ठिर అనుసరిస్తూ ఉన్నది, వెనకాలనే వెళ్తూ ఉన్నది. यह सुनकर धृतराष्ट्र की आशंका और चिंता पहले से भी अधिक प्रबल हो उठी, ఇంకా ఎక్కువైపోయింది అనమాట. తనకి బాధ అనేటువంటిది ఎక్కువైపోయింది. विदुर बार बार धृतराष्ट्र से आग्रह करते थे कि आप पांडवों के साथ संधि कर ले. ఊరికనే అడుగుతూ ఉన్నాడు అనమాట. ఎందుకని అడుగుతున్నారు, మీరు వాళ్ళతో సంధి ఏమైనా చేకూర్చుకుంటారా, సమకూర్చుకుంటారా అని చెప్పేసి అడగడం మొదలుపెట్టారనమాట విదురులో. విదుర్ అక్సర్ ఇసి భాంతి ధృతరాష్ట్రకు ఉపదేశ్ దియా కర్తే, ఈ విధంగా అతను ఏమైనా మారొచ్చేమో, వాళ్ళు పిలవచ్చేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆ విధంగా అడుగుతున్నాడు అనమాట. విదుర్కి బుద్ధిమత కా ధృతరాష్ట్ర పర్ భారీ ప్రభావత, దానిపైన ఎక్కువ ప్రభావమే పడింది. ఇస్లియే షురూ మే వహ్ విదుర్కి బాతే సున్ లియా కర్తే, పిలిపించి తన యొక్క మాటల్ని వింటూ ఉన్నాడు అనమాట ధృతరాష్ట్రుడు. పరంతు బార్ బార్ విదుర్ కి ఐసీ హీ బాతే సుनते सुनते वह अब ऊब गए. एक दिन विदुर ने फिर वही बात छेड़ी तो धृतराष्ट्र जंजालाकर बोले, विदुर मुझे अब तुम्हारी सलाह की जरूरत नहीं है, నువ్వు సలహా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అగర్ చాహో తో తుమ్ భీ పాండవోం కే పాస్ చలే జావో, నీకు కావాలి అనుకుంటే, అంటే వాళ్ళని పిలిచి సంధి చేకూర్చుకుంటాను అని నాకు చెప్పే పని అయితే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపో అని చెప్పడం జరిగిందనమాట. ధృతరాష్ట్ర कहकर बड़े क्रोध के साथ विदुर के उत्तर प्रतीक्षा किए बिना అంతఃపుర్ మే చలే గయే. ఈ విధంగా చెప్తూ కోపంతో అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళిపోవడం జరిగింది. विदुर के मन में कहा कि अब इस वंश का सर्वनाश निश्चित है. తను మనసులో అనుకున్నాడు, ఈ యొక్క వంశం అనేటువంటిది సర్వనాశమయ్యేదానికి ఖచ్చితంగా జరుగుతుంది. उन्होंने तुरंत अपना रथ जुतवाया और उस पर चढ़कर जंगल में उस ओर तेजी से चल पड़े. ఇంకా ఈ యొక్క అడవి వైపుగా వెళ్ళిపోవడం జరిగిందనమాట. జహా పాండవ్ అప్నే వనవాస్ కా కాల్ వ్యతీత్ కర్ రహే తే, అక్కడ పాండపుత్రులు తన యొక్క వనవాసాన్ని జరుపుకుంటూ ఉన్నారు. విదుర్కి చలే జానే పర్ ధృతరాష్ట్ర ఔర్ బి చింతిత హోవుటే, విదురుడు వెళ్ళిన వెంటనే ధృతరాష్ట్రుడు కూడా చాలా చింతించడం జరిగింది. వా సోచనే లగే కి మైనే క్యా కర్ దియా, నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నేను వచ్చేసి విదుర్కు బగాకర్ మైనే భారీ భూల్ కర్ ది, నేను వచ్చేసి అతన్ని పరిగెత్తించి విదుర్ని పరిగింపచేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. యహ సోచ్కర్ ధృతరాష్ట్రనే సంజయ్కు బులాయా, సంజయ్ని పిలిపించి और कहा, సంజయ్ मैंने अपने प्रिय విదుర్ को बहुत बुरा भला कह दिया था. నేను నా యొక్క ప్రియమైనటువంటి తమ్ముడైనటువంటి ఈ యొక్క విదురుని ఏమంటే ఆ మాటలు అనేసాను, తప్పు.
తప్పు మాటలు, తర్వాత వచ్చేసి చెడు మాటలు చెప్పడం జరిగింది. మంచి చెడు అనేటువంటిది ఆలోచించకుండా ఏదో మాట్లాడేస్తున్నాను. ఇసే గుస్సా హోకర్ వన్ మే చలా గయా, తను కూడా కోపంతో అడవికి వెళ్ళిపోవడం జరిగింది. తుమ్ జాకర్ ఉసే కిసీ తరహ సమజా బుజాకర్ మేరే పాస్ వాపస్ లే ఆవో, నువ్వు ఎలాగైనా సరే బుజ్జగింప చేసి అతన్ని తీసుకుని రా ఇక్కడికి అని చెప్పి చెప్పడం జరిగింది. धृतराष्ट्र की बात मानकर సంజయ్ జంగల్ మే పాండవం కే ఆశ్రమ్ మే జా పహుంచే, ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది పాండుకుమారుల దగ్గరికి. సంజయ్ నే విదుర్ సే బడి నమ్రతాకే సాత్ కహా, సంజయుడు వచ్చేసి విదురునితో ఈ విధంగా అంటున్నాడు, ధృతరాష్ట్ర అపని భూల్ పర్ పచ్తా రహే హై, తాను చేసినటువంటి తప్పు వలన బాధపడుతూ ఉన్నాడు. ఆప్ ఏది వాపస్ నహీ లౌటేంగే తో వహ అపనే ప్రాణ్ చోడ్ రేంగే, సపోజ్ మీరు కానీ రాకపోతే తన యొక్క ప్రాణాన్ని కూడా వదిలేదానికి వెనకాడరు. కృపయా అభి లౌట్ చలియే, మీరు బయలుదేరండి అని చెప్పేసి వేడుకోవడం జరిగింది. యా బాత్ సున్కర్ యుధిష్ఠర్ ఆది సే విదా లేకర్ హస్తినాపూర్ కే లియే చల్ పడే, అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి తన వాళ్ళ దగ్గర వీడ్కోలు పలుకొని వెళ్ళడం జరిగింది. हस्तिनापुर पहुंचकर जब धृतराष्ट्र के सामने गए, मरला धृतराष्ट्र వద్దకు వెళ్ళి तो धृतराष्ट्र ने उन्हें बड़े प्रेम से गले लगा लिया, తను వచ్చేసి కౌగిలించుకున్నాడు. और గద్గద్ స్వర్ మే బోలే, అంటే వణుకుతూ ఈ విధంగా అంటున్నాడు, నిర్దోష్ విదుర్, నిర్దోషుడైనటువంటి విదురుడా, మై ఉతావలి మే జా బురా బలా కహ బయట, నేను ఏమీ ఆలోచించకుండా తప్పు అంటే రైట్ ఏది తప్పేది అనేటువంటిది ఆలోచించకుండా నేను మాట్లాడేశాను. ఉస్కా బురా మత్ మాన్నా, నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. ఔర్ ముజే క్షమా కర్ దేనా, నన్ను క్షమించు అని చెప్పి అడగడం జరిగింది. ఇసి తరహ ఏక్ బార్ మహర్షి మైత్రేయ ధృతరాష్ట్రకే దర్బార్ మే పదారే, అదే సమయంలో వచ్చేసి ధృతరాష్ట్రుడు యొక్క దర్బార్కి వచ్చేసి మైత్రేయుడు అనేటువంటి ఒక మహర్షి రావడం జరిగింది. రాజానే ఇంకా సముచిత ఆదర్ సత్కార్ కర్కే ప్రసన్న కియా, తను వచ్చేసి సగౌరవంగా ఆహ్వానించి తను వచ్చేసి సత్కరించడం జరిగింది. ఫిర్ మహర్షికి సాత్ జోడ్కర్ పూచా, మహర్షిని వచ్చేసి చేతులు జోడించి ఈ విధంగా అడుగుతున్నాడు, కురు జంగల్ కే వన్ మే ఆప్నే మేరే ప్యారే పుత్ర వీర పాండువంకో దేకా హోగా, నా యొక్క ప్రియమైనటువంటి పాండు తమ్ముడైనటువంటి కుమారులను మీరేమైనా చూసారా అడవిలో అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. వే కుశల్ సేహతో హై, వాళ్ళందరూ సౌఖ్యంగానే ఉన్నారా అని అడగడం జరిగింది. మహర్షి మైత్రేయనే కహా, మైత్రేయుడు ఈ విధంగా అంటున్నారు, రాజన్ కామ్యక్ వనములో సంయోగ్ సే యుధిష్ఠర్ సే మేరీ బేంట్ हो गई थी, वन के दूसरे ऋषि मुनि भी उससे मिलने उनके आश्रम में आए थे. हस्तिनापुर में जो कुछ हुआ था उसका सारा हाल उन्होंने मुझे बताया था. నాకు దీని గురించి ఏమీ తెలీదు. హస్తినాపురంలో ఇక్కడ జరిగినటువంటి విషయం అంతా అక్కడ ఉన్నటువంటి ముని నాకు చెప్పడం జరిగింది. యహీ కారణ్ హై కి మై ఆప్కే యహా ఆయా హూ, ఏం జరిగింది అని తెలుసుకునే దానికోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. आपके और భీష్మ కే రాతే ఐసా నహీ హోనా చాహియేతా, మీరు తర్వాత వచ్చేసి భీష్ములు వారు ఉన్నప్పుడే ఈ విధంగా జరగడం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. ఈ అవసర్ పర్ దుర్యోధన్ బి సభామే మౌజూదుతా, ఆ సమయంలో వచ్చేసి సభకి దుర్యోధనుడు రావడం జరిగిందనమాట. మునిని ఉస్కి ఓర్ దేక్ కర్ కహా, రాజకుమార్ తుమారి బలాయికి ఎలియ కాతాహు, మీ యొక్క మంచి కోసము నేను చెప్తున్నాను, మంచి కోరి చెప్తున్నాను. సునో పాండవంకో దోకా దేనేకా విచార్ చూడదు, వాళ్ళని వచ్చేసి మోసగించడం అనేటువంటిది ఆలోచన అనేటువంటిది ఆపివేయండి. ఉన్సే వైర్ మోల్నాలో, వాళ్ళపైన వచ్చేసి వైరభావాన్ని పెంచుకోవద్దు. ఉన్కే సాత్ సంధికర్లో, వాళ్ళ దగ్గర వచ్చేసి సంధి చేకూర్చుకోండి. ఈసీ మే తుమారీ బలాయి హై, అదే మీకు మంచి జరుగుతుంది. ఋషినే యో మీటి బాతోంసే దుర్యోధన్ కో సమజాయా, చక్కగా మాట్లాడడం జరిగింది. పర్ జిద్ది, అతను వచ్చేసి బాగా పట్టుబడడంతో వచ్చేసి జిద్ది వా నా సమజ్ దుర్యోధన్ నే ఉస్కి ఓర్ దేకా తక్ నహి, ఏమీ అతను ఏమీ పట్టించుకోలేదనమాట. కుచ్ బోలా బి నహి, ఏం మాట్లాడలేదు. బల్కి అప్ని జాంగ్ పర్ హాత్ టోక్తా ఔర్ पैर के अंगूठे से जमीन कुरेदता पुसकारता हुआ खड़ा रहा. दुर्योधन की इस डिटाई को देखकर महर्षि बड़े क्रोधित हुए.
తను వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అతను వచ్చేసి చెప్తూ ఉన్నా కానీ అతను పట్టించుకోలేదు. వచ్చేసి కాళ్ళ దగ్గర వచ్చేసి ఉంగరాన్ని వేసేసి కింద వేయడం జరిగిందనమాట. ఇదంతా చూసి కోపంతో ఉన్నాడనమాట. ఉన్होंने कहा दुर्योधन याद रखो, గుర్తించుకో, अपने घमंड का फल तुम अवश्य पाओगे. గమండ్ అంటే గర్వముతో కూడినటువంటి పనులు చేయకూడదు. గర్వం అనేటువంటిది ఎవరికి ఉండకూడదు. ఆ గర్వంతో ఏవి పనులైనైతే చేస్తామో అది మనకు ఖచ్చితంగా తిరిగి మనకే వచ్చేసి ఆ యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇसी बीच हस्तिनापुर में हुई घटनाओं की खबर శ్రీకృష్ణ को लगी. ఈ విషయాలన్నీ వచ్చేసి శ్రీకృష్ణులకి తెలిసిందనమాట. उन्हें यह पता चला कि पांचों पांडव द्रौपदी समेत वन में చలే గయే హై. అంటే శ్రీకృష్ణుల వారికి ఇప్పుడే తెలిసిందనమాట. ఈ మాదిరిగా వచ్చేసి పాండవులందరూ వనవాసానికి వెళ్ళడం జరిగింది. దానితో పాటు ద్రౌపది కూడా ఉందని చెప్పేసి తెలుసుకున్నారనమాట. యह खबर पाते ही वह फौरान वन में चल पड़े. ఇంక వెంటనే చేసేది లేక వనానికి బయలుదేరడం జరిగిందనమాట. వనానికి బయలుదేరారు శ్రీకృష్ణుల వారు. జहाँ पांडव ठहरे हुए थे, श्री कृष्ण जब पांडवों से भेंट करने के लिए जाने लगे तो उनके साथ कैकेयी, बोझ और वृष्टि जाति के नेता చేదిరాజ్, దృష్టకేతు ఆది బి గయే. అక్కడ వాళ్ళని చూడడానికి కోసము వీళ్ళందరూ బయలుదేరడం జరిగిందనమాట. ఈయన లోగోं के साथ పాండవోं का बड़ा స్నేహ సంబంధ था. వాళ్ళ ఆ యొక్క వ్యక్తుల పైన స్నేహ సంబంధము పాండురాజుల కుమారులకి ఉన్నదనమాట. इन लोगों के साथ पांडवों का स्नेह संबंध था और वे उनके बड़ी श्रद्धा से देखते थे. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ద్రౌపది శ్రీకృష్ణ సే మిలి, శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. శ్రీకృష్ణకు దేఖ్తే హీ ఉస్కే ఆంఖోं के అవరిల్ అద్రుదార వహ చలి, తన కంట్లో నుంచి నీళ్లు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉందనమాట బడి. ఎందుకంటే చెల్లెలు కాబట్టి. బడి ముష్కిల్ సేవే వహ బోలి, చాలా కష్టంతో కఠినమైనటువంటి స్వరంతో ఈ విధంగా చెప్తుంది. ఈ తరహ అపమానిత హోనేకే బాద్, ఈ విధముగా అవమానించబడిన తర్వాత మేరా జీనా హీ బేకార్ హై, నా యొక్క జీవితం ఎందుకు వ్యర్థము. మేరా కోయి నహీ రహా ఔర్ ఆప్ భీ మేరే నా రహే, నాకు ఎవరు లేరు మీరు కూడా లేకపోతే ఎట్లా, మేరే నా రహే, మీరు కూడా నాతో పాటు లేరు. యా कहते कहते ద్రౌపది బడి బడి ఆంఖోं से గరం గరం ఆంసుओं की धारा बहने लगी. ఆ విధంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఆగే నా బోల్ సకి, ఇంకేం మాట్లాడలేకపోతుంది. కరుణ స్వరమే విలాప్ కర్తీ హుయి, కరుణమైనటువంటి స్వర్ణంతో విలాపిస్తూ ఏడుస్తూ ద్రౌపదికు శ్రీకృష్ణనే బహుత సమజాయా, ఎంతో ఓదార్చారు. ఔర్ ధీరజ్ బందాయా, ధైర్యాన్ని చెప్పారు. వహ బోలే బహన్ ద్రౌపది జిన్హోనే తుమారా అపమాన్ కియా హై, నీకు అవమానం అనేటువంటి జరిగింది కదా. ఉన్ సబ్కి లాషే యుద్ధ కే మైదాన్ మే ఖూన్ సే లత్వత్ హోకర్ పడేంగే, అందరూ వచ్చేసి మరణము రక్తముతో పడి ఉంటారు ఆ యొక్క యుద్ధభూమిలో వచ్చేసి. తుమ్ షోక్ నా కరో, నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. మై వచన్ దేతా హూ, నీకు వచ్చేసి ప్రామిస్ చేస్తున్నాను. పాండవుకి ఈ ప్రకార సహాయత కరుగా, నేను ఎలాగైనా చెప్పి పాండవుల పైన పక్షపాతినిగానే ఉంటాను. వాబి నిశ్చయ మానోకి తుమ్ సామ్రాజ్ఞి కే పద పర్ సుశోభిత్ కరోగి, నువ్వు వచ్చేసి మరలా చక్రవర్తిని పదవికి అలంకరిస్తావు. దృష్టఘ్న నే బి బహన్ కో సామ్లాది, దృష్టఘ్నుడు కూడా ద్రౌపదికి చాలా సముదాయిస్తూ బాధపడొద్దని చెప్పాడనమాట. ఔర్ సమజాతే హుయే కహాకి శ్రీకృష్ణకి ప్రతిజ్ఞ అవశ్య పూరి హోగి, ఖచ్చితంగా శ్రీకృష్ణుడు యొక్క ప్రతిజ్ఞ వచ్చేసి నెరవేరుస్తారు. ఇసుక శ్రీకృష్ణ పాండవంసే విధాలియే హుయే, అక్కడ నుంచి పాండవుల దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుని అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది శ్రీకృష్ణుల వారు. సాత్ మే అర్జున్కి పత్ని సుభద్ర ఔర్ అర్జున్ యొక్క భార్య సుభద్ర, ఉస్కే పుత్ర అభిమన్యు కో భీ వే ద్వారకాపురి లేతే గయే, అంటే వాళ్ళను కూడా ద్వారకాపురికి తీసుకుని వెళ్ళడం జరిగిందనమాట శ్రీకృష్ణుల వారు. ద్రౌపదికి పుత్రోం కో లేకర్ దృష్టబ్న పాంచాల దేశ్ చలా గయా, ద్రౌపది యొక్క కుమారులను వచ్చేసి తీసుకొని దృష్టబ్నుడు మేనమామ కాబట్టి తన యొక్క పాంచాల దేశానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ విధంగా పిల్లల్ని అక్కడ ఉంచలేదన్నమాట. వనవాసం వేళకే కాబట్టి ఆ యొక్క పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.